హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం జంతికలు, మురుకులు, చక్రాలు ఇలా చాలా పేర్లతో పిలుస్తారండి. ఇవి మనం ఫెస్టివల్స్కి చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 శనగపిండిని తీసుకుందామండి. చూసారు కదండి, ఇలా ఈ కప్పుతో 1 తీసుకున్నాను నేను పిండిని. అండ్ 2 కప్స్ బియ్యం పిండి యాడ్ చేసుకుందాము. అండ్ 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందామండి. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి, పిండి వంటలు కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందామండి. ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డాల్డా, ఈ 3లో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను. హాట్ వాటర్తో మనం కలుపుకుందామండి పిండిని. కాలుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకుంటూ ఉండండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుందాం మన పిండి మొత్తం. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ జారుడుగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలండి పిండిని. చూసారు కదండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మనం తడి క్లాత్ కూడా వేసుకుందాము. పిండి అనేది నానుతుంది. ఈలోగా మనం జంతికల గొట్టాన్ని తీసుకుందాము. సన్నగా ఉండే హోల్స్ని తీసుకుందామండి. నేనైతే ఇది తీసుకున్నాను. ఈలోగా మనం ఆయిల్ని వేడి చేసుకుందాము. ఈ జంతికల గొట్టానికి మనం కొంచెం ఆయిల్ కూడా రాసుకుందాము, దానివల్ల మనకి స్మూత్గా వస్తాయి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకుందాము. ఈ జంతికల గొట్టంలో పిండిని ఇలా పెట్టుకుందామండి. నేను ఇక్కడ జంతికల మిషన్ తీసుకున్నానండి. ఈ గన్నుతో చాలా ఈజీగా వస్తాయి చక్రాలు. ఇలా పిండిని పెట్టుకొని ఇలా ఫిట్ చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లోగా పెట్టుకొని మనం ఇలా జంతికల మిషన్తో ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలాగా మనకి చాలా చాలా గుల్లగా వస్తాయండి ఈ జంతికలు. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. మనం తీసుకుందాము. జంతికలు అనేది తీసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇలాగే మళ్ళీ వేసుకుందాము. చాలా ఈజీ అండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇలా చేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. దానివల్ల మీకు సెగ తగలకుండా ఉంటుంది చేతికి. చూసారు కదండి, ఇలా నెక్స్ట్ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ మనం కాల్చుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి అప్పుడు తీసుకుందాం, ట్రాన్స్ఫర్ చేసుకుందాం ప్లేట్లోకి. చూసారు కదండి, చాలా చాలా ఈజీ అండి. పిల్లలకి స్నాక్స్లా చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు. ఇవి 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి.
మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.